సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ఇప్పుడు మా తాతగారైన రెవరెండ్ కేజే విక్టర్ పాల్ గారు దేవుని వాక్యాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ప్రియ మీ మధ్యలోకి రావటం సంతోషిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో మనందరం కూడా మంచి పండుగ వాతావరణంలో ఉన్నాం. చక్కని పండుగలు ప్రియులారా, మంచి కొత్త బట్టలు, షాపింగు కదా. క్రైస్తవ కుటుంబాలు ఈ దినాల్లో చాలా బిజీగా గడుపుతూ ఉన్నారు. ఎక్కడో సంతోషం హృదయంలో, క్రీస్తు పుట్టాడైన ఆనందం, చెప్పనశక్యమైనటువంటి మహిమాయుక్తమైన ఆనందం. ప్రియులారా, ప్రతి దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డ యొక్క హృదయంలో ఈ దినాల్లో పెళ్ళుబుకేటటువంటి ఆనందముతో, తెలియనటువంటి ఆనందంతో, ఎక్కడో దాగి ఉన్న ఆనందాన్ని పెళ్ళుబుకుతున్నటువంటి పరిస్థితులు ఈ క్రిస్మస్ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, బజార్లో చూస్తూ ఉంటే కేరింతలు కొడుతున్నటువంటి క్రైస్తవ సమూహాలు, షాపింగ్లో చూస్తూ ఉంటే క్రైస్తవ కుటుంబాలుగా మరి బిడ్డలతో సహా వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటే ఎంత సంతోషం ఈ దినాల్లో. ప్రియులారా, ఇది నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం. ప్రియులారా, ఈ క్రిస్మస్ దినములలో, ఈ సంతోషకరమైనటువంటి దినములలో ప్రియులారా, మనము ప్రత్యేకించి క్రిస్మస్ మరి ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం గత కొన్ని వారముల నుంచి. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకుని బైబిల్లో క్రిస్మస్ ప్రియులారా, మరియా అనేటటువంటి మాటకు క్రిస్మస్కు ఉన్నటువంటి సంబంధము గొప్ప వినోబా సంబంధం. మరియా అనగా యేసు తల్లి అయినటువంటి మరియా లేనిదే క్రిస్మసే లేదు. అందుకే మరియను ఒక ఉత్తమమైనటువంటి స్త్రీగా, పరిశుద్ధురాలుగా, దేవునికి జన్మనిచ్చినటువంటి, క్రీస్తుకి జన్మనిచ్చిన ఒక తల్లిగా ప్రపంచమంతా కూడా మరియను కొనియాడుతున్నారు. ఆమె యొక్క పరిశుద్ధత, ఆమె యొక్క విశ్వాసం, ఆమె యొక్క భక్తి శ్రద్ధలు, దేవుని ఎడల ఉన్నటువంటి ఆమె యొక్క అచంచలమైనటువంటి విశ్వాసం, మరియను గురించినటువంటి మాటలు ఎంత చక్కని మాటలు బైబిల్లో ఉన్నాయి. ప్రియులరా, దానికంటే ముందుగా మరియా అనేటటువంటి పదమునకు అర్థం ఏంటో తెలిసిన, చేదు అని ఒక అర్థం ఉంది. మారానే కాదు, మరియా అనగా చేదు అనేటటువంటి అర్థం. ప్రియులారా, క్రొత్త నిబంధనలో మరియలు మనం చూస్తే, మరి అనేటటువంటి పేరు కలిగిన వారు 6 ఉన్నారు. స్త్రీమూర్తులు, 6 స్త్రీమూర్తులు. ప్రియులారా, అందులో మొదటిగా కన్యమరియా అనగా తల్లి మరియా. ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క తల్లి మరియా. రెండవదిగా క్లోప భార్య మరియా, బైబిల్ పండితులు మీకు చాలామందికి తెలుసు. మూడవదిగా చూసినట్లయితే మగ్దలేని మరియా. నాలుగవదిగా చూసినట్లయితే బేతనీయ మరియా. అలాగే ఐదవ మరియ పేరు కలిగినటువంటి మార్కు తల్లి అయినటువంటి మరియా, యోహాను తల్లి అయినటువంటి మరియా.
ఆరవదిగా రోమా సంఘములో ఒక మరియ కనిపిస్తుంది మనకి. సో టూకీగా 6 మరియలు, మరి అనే పేరు కలిగినటువంటి స్త్రీమూర్తులు 6 మనకు కనిపిస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ యోహాను శుభవార్తలో మనం చూస్తే, యోహాను శుభవార్తలోకి వెళితే 15వ అధ్యాయము 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఇక్కడ చూద్దాం. 15వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే మరియ యొక్క, ఇక్కడ చూడండి, 3 మరియల గురించి మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏంటది? విశ్వాసముతో ఉన్నటువంటి మరియా, నిరీక్షణతో ఉన్నటువంటి మరియా, ప్రేమ కలిగినటువంటి మరియమ్మ. 3 మరియమ్మలు చూస్తాం మనం. తర్వాత బైబిల్ చూడండి, నిశ్చితంగా పరిశీలించండి. 3 మరియలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మరియలు బైబిల్లో ఉన్నారు. మొదటిగా విశ్వాసముతో కూడినటువంటి మరియమ్మ, విశ్వాస సహితమైన మరియమ్మ. రెండవదిగా నిరీక్షణ కూడినటువంటి మరియమ్మ. మూడవదిగా ప్రేమ కలిగినటువంటి మరియమ్మ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు మాట్లాడతాడు కొరింథీ సంఘముతో. 13వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. ఇవి నిలిచేవి, ఇవి గొప్ప మాటలు. ఇవి వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ప్రియులరా, మొదటిగా చూసినట్లయితే ఒక మరియను మనం చూస్తాం. ఈమె విశ్వాస మరియమ్మ. ఈ మరియమ్మ పేరు విశ్వాస మరియమ్మ. ఆమె కన్యమరియ. ఆమె కన్యమరియ. ప్రియులరా, ఈమె చూసినట్లయితే ఈ కన్యమరియ, ఈమెను మనం కన్యమరి అని పిలుస్తాం. ఎందుకని? ఈమె హృదయము నిండా కూడా విశ్వాసము నింపుకున్నటువంటి పవిత్రమూర్తి. మరియా పరిశుద్ధురాలు, విశ్వాసముతో కూడినటువంటి మరియా. యేసు అనే రక్షకుడు నీ గర్భమున పుడతాడని ఆ గాబ్రియేలు దూత పలికినప్పుడు ప్రియులారా, ఎంత విశ్వాసం అంటే ఈ కన్య హృదయంలో ఏముందో తెలిసిన? భయపడి పారిపోలేదు. అమ్మో ఏంటిది అనుకుని భయపడిపోయి ఇది నాకు అక్కర్లేదు అనలేదు. ఇది ఈమెంటి యేసు అనే రక్షకుడు ఏంటి, నా గర్భం పుట్టడం ఏంటి, నేనేమో వివాహం కాని దాన్ని, పురుషుని ఎరగిన దాన్నే అని ఆమె కంగారు పడి పరిగెత్తుకు వెళ్ళిపోయి వాళ్ళు వీళ్ళకి చెప్పేసి కంగారు పడలేదు. కానీ ఆమె అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ప్రభు దాసురాలను, అయా నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఎంత విశ్వాసము! అందుకే ఈమె పేరు విశ్వాస మరియమ్మ. మరియలు 6 ఉన్నారు. అందులో ప్రాముఖ్యమైన 3. మొదటి మరియ విశ్వాస మరియమ్మ, ఆమె కన్యమరియ, తల్లి మరియ. ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పది ప్రియులరా. క్రీస్తు జన్మించిన తర్వాత పెరిగి పెద్దవాడై ఒక రోజున ఒక వివాహానికి పిలువబడినప్పుడు క్రీస్తుతో కూడా తల్లి మరియ వెళ్ళింది. వెళితే అక్కడ ఒక కొరత ఏర్పడింది, ద్రాక్షారసం యొక్క కొరత. అక్కడ తల్లి అంటది ఆ శిష్యులను పిలిచి, మీరు కుమారుని అడగండి, యేసుని అడగండి, బాబుని అడగండి, ఆయనే మీకు సమస్తమును చేయగలడు. ఎంత విశ్వాసము! ఈయనెవరో కాదు, రక్షకుడిన. తెలుసు తన గర్భమును పుట్టినటువంటి ఆ బాలుడు గొప్ప లోకరక్షకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము మనందరము కలిసి ప్రభువుని స్తుతించుకోవడానికి ఈ క్రిస్మస్ పర్వదినాల్లో దేవుడు మనకెంతో కృప చూపుతున్నాడు. ప్రభు నామమునకే స్తుతి మహిమ ఘనత చెల్లునుగాక. నేటి అంశములో మనం ధ్యానం చేసుకునే భాగంలో
ప్రియులరా, క్రీస్తు ప్రభు జన్మించినటువంటి క్రిస్మస్ దినాలు క్రైస్తవ లోకమంతా కూడా ఈ క్రిస్మస్ దినాలను ఎంతో సంతోషంతో మరి గొప్ప గొప్ప బహుమానములతో మరి మంచి ఆహార పదార్థాలతో చక్కని వస్త్రాలు మరి మందిరముల అలంకరణ వీటన్నిటితో కూడా ప్రపంచం యావత్తు కూడా సంతోషముతో మునిగిపోయి ఉంది. ఈ దినాల్లో మనము క్రిస్మస్ సందేశాలను తరచుగా మనం వింటూ ఉన్నాం. అనేక ప్రాంతముల్లో అనేక రీతిలుగా ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక దినాల యొక్క వివరణాత్మకమైన సందేశాలు మనం వింటూ ఉన్నాం. ఈరోజు ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. ఈ క్రిస్మస్ అనగా ఇది ఒక బహుమానం, దివ్య బహుమానం. ఈ లోకములో ఏ బహుమానము కంటే కూడా అత్యంత విలువైనటువంటి బహుమానం ఏదైనా ఉన్నది అంటే అది పరలోకము నుంచి దేవాది దేవుడు నరావతారిగా భూలోకములకు వచ్చినటువంటి ఆ బాలుడే గొప్ప బహుమానము. ఈ లోకానికి, ప్రపంచానికి క్రీస్తుని గొప్ప బహుమానముగా తండ్రి మనకు అనుగ్రహించాడు ప్రియులారా. ఈ మాట పరిశుద్ధులైనటువంటి పౌలు గారి నోటి ద్వారా ఒక చక్కని మాట ఏం చేశాడంటే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే, చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చెప్పసఖ్యము కాని ఆయన వరము గూర్చి దేవునికి స్తోత్రము. ప్రియులరా, ఇది వివరించటానికి సాధ్యము కానీ ఆయన ఉచితమైనటువంటి వరము అన్నాడు. పరలోకము నుండి తన ఏకైక కుమారుణ్ణి మానవ రీతిగా నరావతారిగా నరుని రూపములో, మానవ రూపములో భూమి మీదకు పంపటం ఉన్నదే ఇది ఒక ఉచితమైనటువంటి వరం. వరమును గురించి ఒక 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ వరము మొట్టమొదటిగా ఈ బహుమానం అనేది ఎవరు అడగకుండా ఇచ్చినటువంటి బహుమానము. బహుమానం అనగా అడిగేది కాదు, ఒక వ్యక్తి ఉచితముగా ఇచ్చేది, దాన్నే బహుమానం అన్నాం మనం, గిఫ్ట్ అన్నాం ఇంగ్లీష్లో. ఈ బహుమానము ఎవరు అడగలేదు ప్రియులారా. ఈ బహుమానము కావాలని కానీ, ఈ చెప్పన సఖ్యము కానీ ఆది దేవుడు స్వయముగా తన ఇష్టానుసారముగా తన బుద్ధిపూర్వకముగా ఈ లోక మార్పు విడిపించడానికి ఈ గొప్ప బహుమానం ప్రియులరా. ఈ బహుమానం మొదటిగా అడగనటువంటి బహుమానము. యెషయా గ్రంథకర్త చక్కని మాట రాస్తాడు. 7వ అధ్యాయము ప్రియులరా 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇక్కడ ఆహాజు రాజు ఏమన్నాడు తెలిసిన? యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చి తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ పండుగనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. క్రిస్మస్ పర్వదినమనగా దేవుని యొక్క తోడు మనతో ఉన్నది. భయపడనక్కర్లేనటువంటి దేవుని యొక్క సహవాసము, భయపడనక్కర్లేని యొక్క దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రజెన్స్ మనకి తోడుగా ఉండటమే అదే క్రిస్మస్ యొక్క అర్థము ప్రియులరా. దేవుడు తానే ప్రియులరా, దేవుడు తానే ఇమ్మానుయేలును. ప్రియులరా, ఈ దివ్య బహుమానము రాజు అయినటువంటి ఆహాజు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అడిగిన బహుమానము కాదు. ఇది
దేవుడు వాగ్దానం చేసి ప్రియులరా రూపకంగా ఒక మాట ప్రపంచానికి ఇస్తే 700 సంవత్సరాల తర్వాత ప్రియులరా అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో ఈ యొక్క ప్రవచనము నెరవేర్పును మనం చూస్తాం. ఈ చూడండి దయచేసి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే ఆమెకు కుమారుడు జన్మిస్తాడు. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని గనక మనం చూస్తే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అనగా ఆ శబ్దమునకు రక్షకుడు అని అర్థము. ప్రైజ్ ద లార్డ్. అపారమైన బహుమానముగా వచ్చినటువంటి ఆయనే కుమారుడే క్రీస్తు ప్రభు. ఆయన ఉచితముగా అడగనటువంటి బహుమానము, అపారమైన బహుమానము. అదే క్రిస్మస్ పండగ ప్రియులారా. ఇక్కడ చూడండి దయచేసి, ప్రతి ఈవి కూడా పరిపూర్ణమైన ప్రతి ఉచితమైన వరము అది తండ్రి నుంచి వస్తుంది. పౌలు భక్తుడు తేటగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఈ వరం ఎక్కడి నుంచి వచ్చిందంటే జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి యొద్ద నుంచి వచ్చిన వరం ఇది. ఆయనే క్రీస్తు ప్రభు. అదే క్రిస్మస్ అనగా ప్రియులారా. తెలుసా క్రిస్మస్ పండుగనికి ఏంటో? ఇది ఒక బహుమానము, వెలకట్టలేని బహుమానము, ఈ లోకములు ఎవరు ఇవ్వలేని బహుమానము, అడగకనే ఇచ్చినటువంటి బహుమానము, అపారమైనటువంటి బహుమానము. ఎంత గొప్ప బహుమానాన్ని తండ్రి అయిన దేవుడి లోకానికి ఇచ్చాడు ప్రియులరా. పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, ఏమన్నాడు? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, ఆ వరమే క్రీస్తు ప్రియులారా. ఆ వరము ఎలా ఉందంట? పరసంబంధమైనది, ఈ లోక సంబంధమైనది కాదు. ఈ వరము ఈ లోకములో తయారు చేసినటువంటిది కాదు. గిఫ్ట్, ఈ బహుమానం ఎవరో తయారు చేసి ఇచ్చినటువంటిది కాదు. ఇది పరసంబంధమైనటువంటి వరము, పరసంబంధమైనటువంటి బహుమానము ప్రియులారా. వెలకట్టలేని బహుమానము. అంత గొప్ప బహుమానమును దేవుడి లోకానికి ఉచితముగా నీవు నేను అడగకుండా ఇచ్చినటువంటి వరము. రెండవదిగా అపారమైనటువంటి వరము, అనగా వరుడు ద్వారా వచ్చినటువంటి వరము. వరుడు ఇచ్చినటువంటి వరము ప్రియులరా. ఆ వరము వరుడు నుంచి వచ్చింది. వరం అనే మాట వరుడు నుంచి వచ్చిన మాట. అది ఆ వరుడు ఆయనే క్రీస్తు ప్రభు ప్రియులరా. ప్రైజ్ ద లార్డ్. ఆయనే క్రీస్తు ప్రభు ప్రియులర. మూడవదిగా చూసినట్లయితే ఇది కృపా బహుమానము. క్రీస్తుని తండ్రి కుమారుణ్ణి మానవ రీతిగా పంపటం ఉందే, ఆ బహుమానం ఎలాంటిదంటే కృపతో కూడిన బహుమానము. జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఉదయకాల సమయంలో వాక్యాన్ని ప్రియులరా, ఈ యొక్క బహుమానము ఒక మాట భక్తుడు మాట్లాడుతుంటాడు ప్రియులరా. చూస్తే ఈ బహుమానము ఎలాంటిదంటే మీరు పాప విముక్తి, రక్షణ కలిగించేది. ఇది కృపచేతనే కానీ, మీరు కృపచేతనే రక్షించబడితే కానీ మీ విశ్వాసము ద్వారా మీ వల్ల కలిగింది కాదు. ఇది ఉచితముగా అనుగ్రహించినటువంటి ఈ యొక్క బహుమానము. అదే కృపా బహుమానము. ఇది ఉచితముగా పొందారు మీరు. మీ పాప విముక్తి, రక్షణ క్రీస్తు మనకు కృపా బహుమానముగా ఉన్నాడు. ఈ మామూలు బహుమానము కాదు ఇది. ఆ బహుమానములో కృప దాగి ఉన్నది. మీరు కృపచేతనే రక్షించబడితిరి, మీ క్రియలను బట్టి కాదు అన్నాడు. మీ రక్షణ కృపను బట్టి వచ్చిందే. చెమటోడ్చి శ్రమించి సంపాదించింది కాదు రక్షణ. చాలామంది రక్షించబడ్డానికి ఎక్కడికో వెళుతున్నారు, రక్షించబడ్డానికి ఎంతో వ్యయపరుస్తున్నారు, రక్షణ పొందడానికి ఎంతెంతో ఖర్చు పెడుతున్నారు.
రక్షణ పొందటానికి ఏమేమో దూర ప్రాంతాలు వెళుతున్నారు. ప్రియులరా, రక్షణ ఉచితముగా ఇచ్చిందే. అది దేవుని యొక్క వరం. అది కృపావరము. దేవుడిచ్చే బహుమానము అది కృపావరము ప్రియులరా, కృపావరము. ఆ వరమును దానినే కృపా బహుమానం అని పిలుస్తున్నాం ప్రియులరా. ఇది కృప అంటే నిర్హేతుకమైనటువంటి ప్రేమ. నీవేమీ కూడా నీవు ఆ అర్హత లేనటువంటి నిన్ను ప్రేమించినటువంటి ప్రేమ, అదే నిర్హేతుకమైనటువంటి ప్రేమ. నీలో ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ దేవాది దేవుడు తన కృప ద్వారా యేసుక్రీస్తు అనేటటువంటి తన కుమారుణ్ణి ఈ లోకమునకు పరిచయం చేశాడే, అదే కృపా బహుమానం ప్రియులారా. అదే కృపా బహుమానం. నీవు బంధువులకు ఇటువంటి ఆ కృప ద్వారా మనము పొందినటువంటి యేసుక్రీస్తు అనే గొప్ప బహుమానమును ఈ ఉదయకాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి సహోదరి సహోదరుడా. ఈ ఉచితమైనటువంటి కృపా బహుమానాన్ని 3 విధాలుగా బైబిల్ చెప్తా ఉంది. మొదటిగా, ఎవరు అడగకనే పొంది ఇచ్చినటువంటి బహుమానము. రెండవదిగా, ఇది అపారమైనటువంటి బహుమానము. యేసుక్రీస్తు జననమనగా ఇది అపారమైనటువంటి బహుమానం, ఇది ప్రపంచానికి. మూడవదిగా చూసినట్లయితే ఇది కృపా బహుమానము. ఈ బహుమానములో కృప దాగి ఉంది. నీవు కొంటే వచ్చేది కాదది, వెలకట్టలేనిది, అర్హత లేకపోయినా నిన్ను అర్హునిగా చేసినటువంటి ఒక గొప్ప కృపా బహుమానం ఇది. నిజానికి అర్హత లేదు నాకు అర్హత లేనటువంటి స్థితి. ఈ బహుమానమును అందుకునేటటువంటి అర్హత కానీ, పవిత్రత కానీ, నీతి కానీ మనలో లేదు. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి అన్నాడు, మీరు కృపచేతనే రక్షించబడితిరి, మీ క్రియలు బట్టి కాదు. మీరు చెమటోడిస్తే రక్షణ వచ్చింది కాదు. మీరేదో సంపాదిస్తే, శ్రమించి సంపాదిస్తే వచ్చినటువంటి రక్షణ కాదు ప్రియులరా. నిజానికి అర్హత లేనటువంటి మనకు దేవాది దేవుడు గొప్ప బహుమానమును అనగా తన కుమారుని లోకానికి పంపాడు. అదే క్రిస్మస్ పండుగ ప్రియులారా. అదే క్రిస్మస్ పండుగ. ఈ యొక్క బహుమానమైనటువంటి యేసుక్రీస్తుని, కృపా బహుమానమైనటువంటి యేసుక్రీస్తుని నీవు నేను చేయవలసింది ఏంటంటే, మనము ఈ బహుమానమును ఇతరులకు ఇవ్వాలి. నీవు పొందిన బహుమానమును ఎలాగైతే ఉచితముగా నీవు పొందేవో, ఆ ఉచితముగా పొందిన బహుమానమును ఇతరులకు కూడా ఉచితముగా నీవు ఇచ్చినట్లయితే, అనగా ఈ క్రీస్తు ప్రభు అనే బహుమానమును ఇతరులకు నీవు పరిచయం చేసినట్లయితే, ఇతరులకు నీ బోధించినట్లయితే ప్రియులరా, ఇంతకంటే శ్రేష్టమైన బహుమానం మరొకటి లేదు. ఇంతకంటే శ్రేష్టమైన బహుమానం మరొకటి లేదు. మనకు ఉచితముగా ఇచ్చినటువంటి యేసుక్రీస్తు అనే ఈ బహుమానమును ప్రియులరా మనము ఇతరులకు ఉచితముగా పరిచయం చేయాలి. పరిచయం చేయగలుగుతున్నావా? క్రిస్మస్ వచ్చిందంటే క్రీస్తుని ఎరగనటువంటి వారికి ఈ బహుమానమును పరిచయం చేస్తున్నావా? చాలామంది వస్తు రూపంగా ఎన్నో బహుమానాలు ఇచ్చుకుంటున్నారు. వస్త్రాలు బహుమానముగా ఇస్తున్నారు, మంచి భోజనం బహుమానముగా ఇస్తున్నారు. ప్రియులరా, స్నేహితులను పిలుస్తున్నారు, ఇరుగు పొరుగు వారిని పిలుస్తున్నారు, బంధువులను పిలుస్తున్నారు. ఆ బంధువులు ఇక్కడికి, ఈ బంధువులు అక్కడికి వెళుతున్నారు. దాదాపుగా 10 రోజులు, 20 రోజులు చాలక 30 రోజులు, కొంతమంది 2 మాసములు ఈ క్రిస్మస్ పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. కానీ క్రిస్మస్లో బహుమానమైనటువంటి ఆ క్రీస్తు ప్రభువుని, నీ ఉచితముగా పొందినటువంటి ఆ గొప్ప బహుమానమైనటువంటి క్రీస్తుని నీవు ఇతరులకు పరిచయం చేయగలుగుతున్నావా? క్రిస్మస్లో క్రీస్తుని పరిచయం చేస్తున్నావా? కొన్నిసార్లు క్రిస్మస్ పండుగలో క్రీస్తే కనబడటం లేదు. క్రిస్మస్ వేడుకల్లో దేవుని వాక్యమే కనబడటం లేదు. ఈ క్రిస్మస్ వేడుకల్లో దేవుని వాక్యమునకు స్థానము లేకుండా మిగతా వాటన్నిటికీ స్థానం ఉంటుంది, కానీ దేవుని వాక్యమునకు స్థానము లేదు క్రిస్మస్లో. ఎంత విచారము! ఈ బహుమానమైనటువంటి, అడగనటువంటి బహుమానము, రెండవది అపారమైనటువంటి బహుమానము, మూడవది కృపా బహుమానము. ఈ బహుమానమైనటువంటి క్రీస్తు ప్రభువుని ఈ క్రిస్మస్ రోజుల్లో ఇతరులకు నీవు బహుమానముగా ఇస్తున్నావా అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే
ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరుడు, ప్రతి ఒక్క క్రీస్తు నెరిగినటువంటి సహోదరి ఒక ప్రశ్న వేసుకోవాలి ఈ ఉదయకాల సమయంలో. ప్రభువా, ఈ గొప్ప బహుమానమని ఈ వరమును నేను ఎంతమందికి పరిచయం చేశాను, ఎంతమందికి నిన్ను గురించి బోధించాను నేను. ప్రియులరా, 2000 సంవత్సరాల పూర్వమే ఎక్కడో పాలస్తీనా దేశంలో బెత్లెహేమ్ అనేటటువంటి కుగ్రామంలో జన్మించాడని ఒక చరిత్ర చెబుతూ ఉండగా, ఆ క్రీస్తు ప్రభు ఈ రోజున నీ హృదయంలో జన్మించాడా అనేది ఒక ప్రశ్న వేసుకుంటే, ప్రభువా, ఎక్కడో పాలస్తీనాలో బెత్లెహేములో జన్మించడం కాదయ్యా, నీవు ఈ ఉదయకాల సమయంలో నా హృదయంలో జన్మించాలి. నా హృదయంలో నీకు చోటిస్తున్నాను ప్రభువా. ఇంతకాలం ఈ హృదయంలో అనేక విషయాలకు చోటిచ్చాను, నా హృదయాన్ని పాడు చేసుకున్నాను. నా హృదయంలో జీవధారలు బయటకు రాకుండా అనేకమైన పాపములతో కప్పివేయబడినటువంటి నా హృదయంలో ఈ ఉదయకాల సమయంలో నీవు నా హృదయంలోనికి వస్తే ఎంత వెలుగు ప్రభువా. ఈ గొప్ప బహుమానము నీకు నుండి నేను నా స్నేహితులకు, నా రక్త సంబంధులకు, నా కుటుంబ సభ్యులకు, నా ఇరుగు పొరుగు వారికి, నా సంఘానికి నేను పరిచయం చేస్తాను ప్రభువా. ఉచితముగా నేను పొందాను, ఈ బహుమానమును ఉచితముగా నీ ఇతరులకు పరిచయం చేస్తాను ప్రభువా అని ఒక మాట ప్రభువు చెప్పగలిగితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ క్రిస్మస్ సీజన్లో నిన్ను చూసి సంతోషిస్తాడు. ప్రియులరా, ఆ మాట చెప్పగలవా ప్రభువుకి ఉదయకాల సమయంలో? ప్రభు, ఈ గొప్ప బహుమానమును, ఉచితముగా పొందిన ఈ బహుమానమును ఇదిగో ఇతరులకు ఉచితముగా ప్రకటిస్తున్నాను ప్రభువా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడనే ఒక మాట ద్వారా ఈ యొక్క వాక్యమైనటువంటి నేను ప్రభువా నిన్ను ఉచితముగా నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. క్రిస్మస్ అనగా ఇదొక పర్వదినము, అందరికీ కూడా సంతోషకరమైనటువంటి దినము ప్రభువా. క్రిస్మస్ అనగా బహుమానముగా కుమారుని లోకమునకు పంపినటువంటి ఆ యొక్క గొప్ప సంఘటన ప్రభువా. ఇది ఎవరు అడగకుండానే మీరే ఇచ్చారు ఉచితంగా. ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతావు. 700 సంవత్సరాల తర్వాత మీరు ఇచ్చిన వాగ్దానము నెరవేరింది మత్తయి సువార్తలో ప్రభు. అంత మాత్రమే కాదు, ఇది గొప్ప బహుమానం అన్నావు తండ్రి. ఈ బహుమానం ఎలాంటిదంటే ప్రభువా, ఈ బహుమానం ఎవరు కూడా వెలకట్టలేనటువంటి మారని బహుమానం ఇది ప్రభువా. ఈ గొప్ప బహుమానమును మాకు అనుగ్రహించారు, అందును బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, ఇది కృపా బహుమానము. కృప చేతనే మేము రక్షించబడ్డాం. నీ కృపను బట్టి వందనాలు ప్రభువా. ఈ గొప్ప బహుమానమును అనగా యేసుక్రీస్తు ప్రభుని అనేక మందికి పరిచయం చేయగలిగిన కృప నా మీదకి ఉదయకాలంలో పంపించమని ఈ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి హృదయములోనూ మీరు జన్మించి ప్రతి హృదయమును వెలిగించి కృప చూపించమని ఈ క్రిస్మస్ పర్వదినములలో మా బిడ్డలందరికీ నిజమైన సంతోషము, ఆనందము దయచేయమని ఈ కొద్ది మాటలు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను ఈ క్రిస్మస్ దినములో నిండార్లుగా దీవించును గాక. ఆమేన్.